శత్రువులుగా ఉండకూడదు, శత్రువుగా కూడా చూడకూడదు. యూదాని యేసు ప్రభు వారు శత్రువుగా చూడలా. మనం ఖండియాలి, బుద్ధి చెప్పాలి, కానీ వాళ్ళతో ఏం చేయకూడదు, సాంగత్యం మనం చేయకూడదు. వాళ్ళతో అవమానం వచ్చినట్లుగా తిరగకూడదు, వాళ్ళతో గ్రూపు ఫోటోలు దిగకూడదు, వాళ్ళతో కమిటీ మీటింగులు పెట్టకూడదు రహస్యంగా. దేవుడు పరలోకంలో దుఃఖపడతాడు. ఇక్కడ అంటున్నాడు దేవుని వాక్యములో, బైబిల్ గ్రంథములో, నువ్వు మేలు పొందావు సహోదరుడా, సహోదరి, నీ బిడ్డలు రక్షింపబడ్డారు, నీకు స్వస్థతను పొందుకున్నావు, సంఘంలో అద్భుతాలు పొందుకున్నావు, ఆశీర్వదింపబడ్డావు, దేవుడు ఒక స్థాయిలో నిలబెట్టాడు నిన్ను, దేవుడు హెచ్చించాడు నిన్ను. ఈరోజు సంఘానికి వ్యతిరేకంగా, బోధకు వ్యతిరేకంగా, బోధకునికి వ్యతిరేకంగా ఉంటుంది. శత్రువు రేపు నరకానికి కూడా వాళ్ళు కలిసే పోతారు. గుర్తుపెట్టుకోండి, వాడు వదిలిపెట్టాడు, నిన్ను లాక్కుపోతాడు. ఎంత దూరంలో ఉన్న పరిగెత్తుకుంటూ పట్టుకొని లాక్కుపోతాడు. ఎందుకంటే నువ్వు వాడితో సాంగత్యం, వాక్యం చెప్పింది, వాడి సంఘానికి వ్యతిరేకంగా ఉన్నాడు, సేవకునికి వ్యతిరేకంగా ఉన్నాడు, ఆత్మలకు వ్యతిరేకంగా ఉన్నాడు. వారిని కండి బుద్ధి చేయి, చెప్పు. వారితో సాంగత్యం చేయొద్దంటే నువ్వు సాంగత్యం చేస్తున్నావు, వాళ్ళతో కలుస్తున్నావు, వాళ్ళతో తిరుగుతున్నావు, వాళ్ళ సలహా తీసుకుంటున్నావు, వాళ్ళ ఆలోచన విని నీ భక్తినే మార్చుకున్నావు. రేపు నీ కుటుంబ పరిస్థితి మారబోతుంది, నీకు తెలియట్లేదు. నీ పరిస్థితి ప్రభావాలు మారబోతుంది. రేపు కాలము సమీపమైంది. దైవ సేవకుడిగా చెప్తున్నాను నేను, దేవుని ప్రవచన వాక్కుగా, కాలము సమీపమైంది. నీ పరిస్థితి మారే టైం వచ్చింది. జాగ్రత్త సుమి.